అందరికి నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకటూటుకుని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక వినూత్నమైన దేవాలయం దగ్గర ఉన్నాము. సో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక గ్రామ దేవతల దేవాలయాలు రెస్టరేషన్స్, అలాగే శిలాఫలకాలు, ఐడియల్స్, విగ్రహాలు ఇస్తున్న మాట తెలిసిందే. సో ఇదే కోవలో చెందినటువంటి ఒక చిన్న దేవాలయానికి ఈరోజు మనం ఉన్నాము. మనతో పాటు అమ్మ ఉన్నారు. సో అమ్మని అడిగి ఇక్కడ ఉన్నటువంటి ఉల్లిగమ్మ గ్రామ దేవత దేవాలయం యొక్క విశిష్టత, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ నమస్కారం. నమస్కారం. ఇక్కడ ఈ ఉల్లిగమ్మ అమ్మవారి దేవాలయం మీరు నెలకొల్పారు. దీని గురించి, అమ్మవారి గురించి కొంచెం రెండు మాటలు చెప్తారా? అమ్మవారి గురించి అందరికీ ప్రజలందరూ నమస్కారం అండి. ధన్యవాదాలు అందరికీను. మాకు సహాయం చేసిన వాళ్ళకి దాతలందరికీ నా శిరస్సు పాదాలు అందము. అమ్మవారి ఉల్లిగమ్మ అంటే ఒక శక్తి, ఆదిశక్తి మాదిరి. ఆమె అగ్గి దేవత మాదిరి. మన ప్రపంచంలో ఉన్న వాళ్ళ అమ్మవారి కన్నా శక్తి మాత్రమే. ఎందుకంటే పుట్టడం ఆమె ఒకప్పుడు బాయ్స్గా పుట్టినా కానీ దేవుడిగా అమ్మవారిగా మారిపోయాడు అబ్బాయి. ఆమె ఉల్లిగమ్మ అంటారు ఆమె. ఎందుకంటే మన ప్రపంచంలో తెలిసిన వాళ్ళకి రాయలసీమలో తెలియదు కదా కొంతమందికి. ఏమంటే రాయలసీమలోనూ అర్ధనారీశ్వరుడు అంటారండి. అర్ధనారీశ్వరుడు అంటే ఉల్లిగమ్మ మా బాధ్యత ఆయనండి. అది వేళ చెప్పాలంటే చరిత్ర అంటే 3 రోజుల దాకా నా పడుతుందండి. నేను 2 ముక్కల్లో చెప్పానండి. అందరికీ ధన్యవాదాలండి. ఇక్కడ ధర్మవరము, సత్యసాయి జిల్లానండి, ధర్మవరం మండలము, మాకు కేతిరెడ్డి కాలనీ అండి. నేను చిన్నగా అమ్మవారి దేవస్థానం చేసుకున్నాను. సూర్య గారు, ప్రజలు ఇలా వచ్చి, మేము దాతలంతా వచ్చి నాకు సహాయం చేశారండి. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు ఈ దేవాలయం? ఇప్పుడు కట్టి 2 ఏళ్ళు అయిందండి. అంత ముందర అమ్మవారు ఇక్కడ ఏమన్నా మీకు? అంత ముందు అమ్మవారిని చేసుకుంటే అక్కడ తోట ఉంది కదండి, ఆ తోట దగ్గర మాకు ప్లేస్ ఇచ్చారు. ఆ అమ్మ ఏం చెప్పింది, నా కళలో వచ్చి, నాకు అక్కడ ఎక్కడ వద్దు, నువ్వు ఎక్కడ తల పెట్టి ఎక్కడ పండుకుంటావు అక్కడే ఉంటావు అన్నది. అందుకు చిన్నగా ఒక దేవస్థానం మరి కట్టుకో, నువ్వు పెట్టుకో, నేను ఉంటాను నీ తోడుగా అన్నది. ప్రజలందరికీ నేను సేవ చేస్తాను, నేను చూపిస్తాను అన్నదండి. ఆమె ఆ అడుగునాడులో నడుస్తూ ఉన్నాను నేను. కానీ ఆమె ఎలా చెప్తే అలా చేస్తూ ఉన్నాను నేను. కల్లో కనిపించిన తర్వాత మీరు 2 సంవత్సరాల తర్వాత దేవాలయం కట్టుకున్నారు. ఆ దేవాలయం చేసి అప్పుడు సూర్య గారితో కన్ఫర్మ్ చేస్తే మీకు కైలాష్ చంద్ర బక్షీజీ గారు, శ్రీమతి శకుంతలాదేవి గారు ఇచ్చినటువంటి విగ్రహం. ఓకే, ఈ దేవాలయం మొత్తం మీరే కట్టుకున్నారు? నేనే కట్టుకున్నాను దేవాలయం. సో ఈ స్థలం మీదే? ఆ స్థలం మొత్తం నేనే పెట్టి కొనుక్కున్నానండి. మొత్తం ఈ స్థలం కొట్టి నేను ఉండడానికి ఆ రూమ్ పెట్టుకున్నామండి. ఉండేదాన్ని రూమ్ పెట్టుకొని, ఆ రూమ్ చేసుకొని ఇక్కడ అమ్మవారు సేవ చేసుకుందామని. కనీసం విగ్రహం పైన శిఖరం కట్టాలి, ఇక్కడ ముందర పైన రేకులు ఉంచాలి, ప్రజలు వస్తారు. అది కోసం నేను మైక్ ప్రజలు ఇచ్చిండేదే పెట్టుకుంటారు రోజు. ఆ రోజు ఉదయాన్నే సాయంత్రం పెట్టేస్తాను మైక్. ఈ చిన్నది ఈ దేవాలయం వరకు ఇక్కడ ఈ బండలు పరచడానికి ఇది సుమారు ఎంత అయింది మీకు? నేనైతే లెక్కలేదండి. సుమారుగా ఏమో నేనైతే లెక్కలేదు. నేను అమ్మవారు సేవ చేస్తున్నా, పెడుతున్నాను అయితే నేను టోటల్ లేదు. దేవాలయం కూడా చక్కగా నీట్ టైల్స్ వేశారు, బాగుంది. ఒకవేళ పెయింట్ కొట్టాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది కదండి రంగులు. అందుకే టైల్స్ చేసుకుంటే మనం నీట్ కడుక్కోవచ్చు, బాగా అమ్మవారు శుభ్రం చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అని నేను అలా చేసుకున్నానండి. అది మరి రెగ్యులర్ గా ఎలాంటి పూజలు చేసుకుంటా ఉంటారు మీరు? శనివారం అదే నేను మంగళవారము, శుక్రవారం చేస్తానండి. మంగళవారం నిండు పూజ అంటే అమ్మవారికి అలంకరించి నిండు పూజ చేస్తానండి అమ్మవారికి. శుక్రవారం మామూలుగా అమ్మవారిని అభిషేకం చేయం. శుక్రవారం మేము ఉల్లిగమ్మకు మాత్రమే, ఉల్లిగమ్మ మాత్రం అభిషేకం చేయం. మేము శుక్రవారం చేస్తాము, కడగము ఆయమని. మేము మంగళవారం టైం మిగతా టైం కడుగుతామండి. ఎందుకంటే ఉల్లిగమ్మకి స్నానం చేసి కడిగించినామంటే అంత కడిగినట్లు అయిపోతుంది, చేయరు మాకల్లా. మా ఉల్లిగమ్మల బాధ్యత అదండి. ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మవారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు డైలీ ఉంటుంది స్నానము, డైలీ అభిషేకం చేస్తారు కాబట్టి మేమేమో చేస్తాము. ఒక బాపన అయ్యవారిని పిలుచుకొచ్చి ఆయనకు అభిషేకం చేయించి ఆయనకు మేము పూజలు చేపిస్తాము. అమావాస్యకి, పున్నమ పూజ ఎక్కువ. ఇక్కడ పున్నానికి నేను నా శక్తి ఉన్న కొద్దీ అన్నదానం చేసుకుంటాను. ఎంతమంది వస్తారు? దాదాపు వస్తారు 60-70 మంది దాకా వస్తారు. వచ్చి భోజనం చేసుకుని పోతారు. కానీ కొంచెం ఎండ పడుతుంది దానికోసము. అందుకోసం నేను సూర్య గారిని రేకులా లేకపోతే ఇలా ఇక్కడి నుంచి రేకులు వేస్తే చాలండి. రేకులు పైన శిఖరం ఒకటి చాలు. శిఖరం చిన్నది కట్టుకోవాలి, చిన్న శిఖరం కట్టుకోవాలి. 5 అడుగులు అంతే, ఎక్కువ ఏమొద్దు. ఓకే, సో ఇదంతా అది నా విశ్లేషణ చేసుకుంటానండి మామూలుగాను. అందరికీ ధన్యవాదాలు. దయగల దాతలు చూస్తున్నారు కదండి. ఒక 2 సంవత్సరాల క్రితం ఈ దేవాలయము దానధర్మ ట్రస్ట్ నుంచి ఐడియల్స్ విగ్రహాలు ఇవ్వడం జరిగింది. సో ఇంకా కొంత వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ రేకులు, అలాగే ఈ పైన చిన్న గోపురం, ఇక్కడ కొంచెం వీలుంటే కనుక చిన్న గ్రిల్ అది వేయించుకుంటే కనుక ఒక దేవాలయం లుక్ వస్తుంది దీనికి. సో దయగల దాతలు ఎవరైనా ఉంటే కనుక డీటెయిల్స్ మళ్ళీ మేము పోస్ట్ చేస్తాము. సో స్పందించి ఇలాంటి గ్రామ దేవతల దేవాలయాలు, హరిజన గిరిజన వాడల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలాంటి చిన్న దేవాలయాలను కాపాడుకుంటే మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఇలాంటి
దాన ధర్మ ట్రస్ట్ చేస్తున్న ఇలాంటి ప్రాజెక్ట్స్ని సహకరించవలసిందిగా మరొకసారి దాతల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ఉల్లిగమ్మ తల్లికి, జై ఉల్లిగమ్మ తల్లికి, జై ఉల్లిగమ్మ తల్లికి.